అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష కార్మికుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిలోగా పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో రాజకీయ పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాయని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులకు మద్దతుగా ఎస్మా వద్దు జీతాలు పెంచండి అంటూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నగరంలోని బాలోత్సవ భవనంలో నిర్వహించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శంకర పద్మశ్రీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలను జనవరి 8వ తేదీలోగా డ్యూటీలో చేరాలని డెడ్ లైన్ విధించి బెదిరించడం హేయమన్నారు. సమస్యలను సంబంధిత సంఘాలతో చర్చించి సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికులు కరోనా కాలంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలందించారని అన్నారు. వారికిచ్చిన హామీ ప్రకారం అన్ని క్యాడర్లకు వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, మినిమం టైం స్కేల్ నిబంధనల ప్రకారం హ్యూమన్ రీసోర్స్ పాలసీని అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎవరైనా రాజకీయ పార్టీలు పోయి మా డబ్బులు ఇస్తాం, మీ టెంట్ ఖర్చులు ఉన్నాయి, మైక్ ఖర్చులు లేకపోతే ఉన్నాయంటే అవసరం లేదండి మాకని పొలైట్గా వాళ్ళు దాన్ని తిరస్కరించి మా ఆందోళన మేము ప్రజల నుంచి అవసరమైతే మేము డబ్బాలు పెట్టి వసూలు చేసుకుంటాం అని చెప్పి చెబుతున్నారనంటే అది ఒక అపూర్వమైనటువంటి విషయం. అందువల్ల ఒకే ఒకటి మేము 11లో 10 డిమాండ్లు ఒప్పేసుకున్నామని చెబుతున్నారు. ఇది ఇంకొకటి ఏమిటి, 10 డిమాండ్లు వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్ 4 జీవోలు ఇచ్చారు. అవన్నీ అందులో ఒక జీవో అంటే ఫోన్లు ఇచ్చారట. ఫోన్లు ఇచ్చేయడం కూడా ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఫోన్లు ఎందుకు మమ్మల్ని పీడించడానికి ఇచ్చారు, ఫోన్లు కావాలని తీసేసుకోండి అంటున్నారు. ఫోన్లు ఎప్పుడో 5 ఏళ్ల నుంచి బాకీ ఉన్నటువంటి టీఏడిఏలు విడుదల చేసి ఇప్పుడు జీవో ఇచ్చారు వాళ్ళు సొంతంగా పెట్టుకున్న ఖర్చులకి. అది ఇప్పుడు ఒక పాజిటివ్ వాళ్ళ సాధించిన విజయంగా చెబుతున్నారు. గ్రాట్యుటీ మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం ఇవ్వండి అంటే సుప్రీంకోర్టుకి మీరు అప్పీల్ చేసుకోండి, పోయి సుప్రీంకోర్టు తీర్పుకి కోర్టులో వేసుకోండి కేసు అని సలహా ఇచ్చారు వాళ్ళకి. అది కూడా పరిష్కారమేనంట. అంటే కోర్టులో కేసు వేసుకోమని వాళ్ళకి తెలియదు అన్నట్టుగా. కాబట్టి ఈ విషయాలన్నీ చూస్తుంటే ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లేదు. ఆ ఒక్కటి తప్ప అన్నట్టుంది. ఆ ఒక్కటే కీలకమైనటువంటి అంశం జీతం పెంపుదల. ఏది ప్రధానమైన అంశం, ఏది అప్రధానమైన అంశం అనేది ఒక అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున విచ్చలవిడిగా డబ్బులైపోతాయి, అప్పు తెచ్చుకుంటాం, డబ్బులైపోతాయి, అప్పు తెచ్చుకుంటాం. ఈ విధానం తప్పితే స్వతంత్రంగా రాష్ట్రం నుంచి ఆర్థికంగా ఎలా బలపడాలి, ఆర్థికంగా ఏ రకంగా మనం పరిపుష్టి చెందాలన్న ఆలోచన లేని ప్రభుత్వాన్ని కూడా మనం ఎన్నుకోవటం మనం చేసిన పొరపాటు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ఇంకా కొంతకాలం ఈ ప్రభుత్వాన్ని భరించక తప్పదు, 2-3 నెలలు. కానీ ఇప్పుడు అంగన్వాడీ సోదరిమణులు కానీ, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కానీ, లేటెస్ట్గా మొన్న 26 నుంచి మున్సిపల్ ఎంప్లాయీస్ చేస్తున్నది కానీ, మొన్న ఒక చర్చలో కూర్చుంటే నేను ఒక పెద్ద లీడర్ వైసీపీ నుంచి కూర్చున్నాం. ఆయన చెబుతున్నాడు ధర్నా చౌక్ అంతా కళకళలాడుతుందండి అంటున్నాడు. ధర్నా చౌక్ కళకళలాడుతుంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. అన్ని టెంట్లు వేస్తే కళకళలాడుతుంది అంటాడు. వాళ్ళ అవగాహన రాజ్యం అలా ఉంది. ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు, వాళ్ళ నాయకులందరూ కూడా అలాగే ఉన్నారు, కళకళలాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడు, ఆయనకి ఏమీ వినిపించవు. మరి కార్మికులు ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా న్యాయంగా ఇవ్వాల్సినటువంటి వేతనాలు కానీ, డిమాండ్స్ను కానీ కనీసం అమలు చేయకుండా కూడా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. దానికి తోడు ఈ రోజున ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం అది ఎంత దుర్మార్గం అంటే బెదిరింపులకు పాల్పడటం. మొన్న మీరు చూసారో లేదో, ఇంకొక ఉదాహరణ మీకు ఈ వేదిక ద్వారా తెలియచేయాలి. షర్మిల గారు వచ్చి ఢిల్లీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నాడు. సరే, వైఎస్ మరణాన్ని వాడుకోవటమే కాదండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారిని పిలిపించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆయన పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఈమె పరిస్థితి కూడా అలానే ఉంటుంది అంటే చంపేస్తారా? ప్రభుత్వానికి వీళ్ళు అత్యవసర సేవల్లో ఉన్నవాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళ డిమాండ్లను కూడా అత్యవసరంగా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను చెబుతున్నా.
అత్యవసర సేవల లిస్టులో చేర్చడం కాదు, వాళ్ళ డిమాండ్లను మీరు అత్యవసరంగా తీర్చండి అన్నది ప్రభుత్వానికి జై భారత్ నేషనల్ పార్టీ చేస్తున్న ఒక డిమాండ్. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన విద్యా చట్టంలోనూ మన ఫుడ్ సెక్యూరిటీ చట్టంలోనూ ఉన్న నియమాలను అమలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ పిల్లలు ఏమైపోతున్నారు అన్నది చాలా మన అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మన ఇద్దరు పిల్లలను చూసుకోవడానికే మనం ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ అమ్మలు అక్కడ వదిలేసి ఇక్కడ టెంట్లో కూర్చుంటే ఆ పిల్లలు అనాథలుగా తయారవుతున్నారన్నది ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొనాలి. సుప్రీంకోర్టు చెప్పింది, ఇందాకే పెద్దలు చెప్పారు, సుప్రీంకోర్టు సురయ్య జడ్జిమెంట్లో ఖచ్చితంగా చెప్పింది, వీళ్ళు స్టాట్యూటరీ అంటే రాజ్యాంగంలో చట్టాల్లో ఉన్న విషయాలను వీళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు గ్రాట్యుటీ కూడా వర్తిస్తుంది. మినిమం 21,000 రూపాయలు, హెల్పర్కు 10,000 రూపాయలు ఇవ్వాలి మినిమం అని చెప్పారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. ముట్టడి కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులు భారీగా తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తోపులాటలో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. మరోవైపు కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను అరెస్టు చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిఐటియు, వామపక్షాల నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తోపులాటలో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనూ కార్మికులు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె వదలబోమని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం గుర్తించడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆందోళన చేస్తూ ఉంటే ఈ రోజు పెద్ద ఎత్తున అరెస్టులు చేసి ఈ రోజు దుర్మార్గంగా పోలీసులు అరెస్టు చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని. మరి నాకు భర్త లేడు, భర్త లేకపోయినా మరి మాకు పింఛన్ కూడా తీసేసేసారు. పింఛన్ తీసేసి మరి నేను చేసుకోలేని స్థితిలో ఉన్నాను. మాకనేది జగనన్న ఒక న్యాయం చేస్తాడని అక్క చెల్లెలని మేము నమ్ముతున్నాము. మా మీద కనకరించి ఆ జగనన్నకి దండం పెడుతున్నాము. పోలీసులతో వాటిలతో కొట్టికోకుండా దయచేసి మా మీద కనకరించండి. ఈ చిన్నది మా మొర ఆలకించే వాళ్ళని కూడా ఉన్నాం, దానికి కూడా చరణం లేదు. మమ్మల్ని ఈ రకంగా తిప్పలు పెడితే ఎంత న్యాయం చెప్పండి. సర్వీసుని బట్టి అన్నా చేయాలి కదా, జీతాలు పెంచాలి కదా. అన్నిటికీ అన్యాయం జరుగుతుంది మాకు. దాన్ని బట్టి మరి మాకు న్యాయం చేయమని బతిమలాడుకుంటున్నాం. కానీ మీరు పోలీసు వాళ్ళు పెట్టి కొట్టియటం కూడా చాలా మంచిది కాదు. కొద్దిగా దయచేసి మా అందన మరి ఎన్నో ఏళ్ళ మట్టి చేసే వాళ్ళం ఉన్నాం, 35-30 ఏళ్ళ మట్టి కూడా చేస్తున్నాం. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. కానీ మేమేరే ధర్నా చేసి మీ మీద పోట్లాడటం కాదు కదా. గోడతో గిచ్చుతున్నారు, బూటకాలతో కొడుతున్నారు సార్ మమ్మల్ని. మేమేం అడుగుతున్నాం సార్? న్యాయమైందే కదా సార్ మేము అడిగేది. జగన్మోహన్ రెడ్డి కావాలనే కదా మీకు మా చెల్లెళ్ళు మా అక్కలు అని అన్నారు. మా అన్నగా భావించే కదా మాకు చాలట్లేదనేగా మేము అడిగేది. జీతం అడిగినందుకు ఇట్లా చేస్తున్నారా అండి? పోలీసులతో కొట్టేస్తారా అండి? ఈ అమ్మాయికి 4 పిల్లలండి, ఆడపిల్లలు. అచ్చంగా ఆ పని చేసుకునే బతకాలి, అద్దెలు కట్టుకోవాలి. ఇవన్నీ చాలని జీతాలు అనేగా మేము అడుగుతున్నాము. అడిగినందుకు ఇట్లా చేపించడం ఏమన్నా బాగుందా సార్? పోలీసు ఆడపిల్లలతో బూటు కాళ్ళతో కొట్టేస్తారా? ఇలాగ మగవాళ్ళని ఎలా పడితే అలాగ ఎక్కించడం, వ్యాన్లు ఎక్కించడం, పాలాభిషేకాలు చేశారు ఒకప్పుడు మాకు. ఇప్పుడు కరోనాలో పనిచేస్తే మీరే దేవతలు, మీరే దేవుళ్ళని మాకు పాలాభిషేకం చేశారు. ఇప్పుడు మేము న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? మేము 25 సంవత్సరాల మీద చేసే సీనియర్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకనే న్యాయం చేయాలి కదా. ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నాం మేము. ఈ రోజున ఒక కందిపప్పు కొనుక్కోవాలంటే 170 రూపాయలు, నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే 200, బియ్యం కట్ట కొనుక్కోవాలంటే 1600. మేము ఎక్కువ ఏం అడుగుతున్నాం ప్రభుత్వాన్ని? మేమేం అడగట్లా, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. పరిష్కారం చేయకుండా ప్రభుత్వం
టీడీపీని వీడాలని అనుకోలేదని, టీడీపీ పార్టీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత అన్నారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానికి తెలియదు అనే భ్రమలో ఉన్నామన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నామని, తమతో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేశినేని నాని మూడవసారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా లేఖను అందించారు. తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదింపజేయాలని మేయర్ను కోరారు. అనంతరం శ్వేత మీడియాతో మాట్లాడుతూ 11వ డివిజన్ కార్పొరేటర్గా రాజీనామా చేశానని, తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు. టీడీపీ పార్టీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదన్నారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి పోటీ చేశారని, గౌరవం లేని చోట పనిచేయలేమని స్పష్టం చేశారు. తిరువూరులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేశినేని నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావించాము. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో, ఇది మా కాన్స్టిట్యున్సీ, ఇది మా ఊరు, మా ప్రజల ఇల్లు, వాళ్ళ కోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాం, ఏదైనా చేస్తాం. అలాంటి ఒక ఊరిలో మమ్మల్ని ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి? హౌ కెన్ యూ టెల్ us to stay away from party programs? మేము ఒక లీడర్, హీ ఈజ్ అ పార్టీ లీడర్, హీ ఈజ్ అ సెకండ్ టైం ఎంపీ, ప్రజాబలమైన ఎంపీ. ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు? పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు? ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాలి. మీకు తెలుసండి, అది నేను స్వయంగా చెప్పక్కర్లేదు, విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ నాతో పాటు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ తెలుసు. నిజంగా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం నిలబడ్డారు వీళ్ళందరూ కూడా. ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళని. ఒక్క ఇన్ఛార్జ్ సపోర్ట్ చేశారో అడగండి వీళ్ళు. కేశినేని నాని గారు ఒక్కళ్ళే మొత్తం ఎలక్షన్ అంతా ఫండ్ చేసి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళతో క్యాంపెయిన్ చేసి ఒక్కొక్క మెట్టు కొండ ప్రాంతంలో ఎక్కారు ఆయన. ఒక్కళ్ళు చేశారా ఇన్ఛార్జ్? అలాగా చెప్పండి నాకు. మాతో పాటు లైక్ ఐ సెడ్, మా వెనకాల వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారండి. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయం. ఎందుకంటే మా మీద అభిమానం ఉన్న వాళ్ళు మాతో జర్నీ చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాతో బయటికి రావడం అనేది చాలామందికి ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మేము ఎవరిని కూడా మాతో రమ్మనం. కానీ కేశినేని నాని గారి మీద అభిమానంతో ఎవరైనా కానీ మాతో జర్నీ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగే మేము డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోనండి. కొంతమందికి మారల్స్ ఏమీ ఉండవు. నేను చిన్నప్పుడే ఎప్పుడూ అతను మా ఫ్యామిలీ మెంబర్ కాదు అని నేను భావించాను. అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేస్తాను. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా యువత భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని, దీనికి ఆయన సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ డిమాండ్ చేశారు. 2021లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నట్లు నటించి 10,300 ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించి వాటిని కూడా భర్తీ చేయలేదన్నారు. నోటిఫికేషన్లు రాని కారణంగా వేలాది మంది యువత వయోపరిమితి దాటి తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గాంధీనగర్లోని జింకానా మైదానంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వై సత్యకుమార్, మిట్టా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. ప్రభుత్వంలో ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపుతామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత జగనన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నా చలనం లేకుండా యువత భవిష్యత్తును నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరుతున్నాడని అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా అనేక సందర్భాల్లో జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ల గురించి ఈడబ్ల్యూఎస్ వర్తింపచేయటం గురించి ఉద్యమాలు చేస్తోందన్నారు. యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేస్తోందని, అయితే ఎటువంటి స్పందన లేని ముఖ్యమంత్రి యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నామని తెలియజేశారు. భారతీయ జనతా యువ మోర్చా అనేక సందర్భాల్లో నోటిఫికేషన్ల విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో కానీ, గతంలో ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడంలో కానీ ఉద్యమాలు చేస్తూ ఉంది. యువత మధ్య అవగాహన కల్పించడం, చైతన్యం రగిలించడం, తమ సమస్యల్ని, యువతకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉంది. అయితే ఎటువంటి స్పందన లేని ముఖ్యమంత్రి యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సమయంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మిట్ట వంశీకృష్ణ గారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత అనుభవిస్తున్న తీవ్రమైన వేదనని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆమరణ నిరాహార దీక్షకి ఇవాళ పూనుకున్నారు. ఇటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగం పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మరిచిపోయి ఒక తుగ్లక్ పాలన చేయడం మాత్రమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఎన్సీఆర్బీ డేటా చూస్తుంటే సగటున రోజుకి ఒక నిరుద్యోగ యువకుడు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య, అంటే ఈరోజు మాట్లాడుకుంటున్నాం 8వ తేదీ జనవరి, అంటే ఈరోజు కూడా ఒక నిరుద్యోగి రాష్ట్రంలో ఏదో ఒక మూలలో ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 1వ తేదీన ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పావు. 2019 మేలో గద్దెనెక్కితే నువ్వు 2020 జనవరి 1 అయిపోయింది. కొత్త క్యాలెండర్ వచ్చింది, జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. సరే ఏదో కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి 2021 తేదీ 2021 జనవరి 1వ తేదీ వచ్చింది, జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. 2023 జనవరి 1వ తేదీ కూడా వచ్చింది, అప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ రాలేదు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నానికి చంద్రబాబు మర్యాద ఇవ్వలేదని దేవినేని అవినాష్ అనడం సరికాదని, ముందు ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉందో చెప్పాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. పార్టీ అధినేతలుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు వారి వారి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని, కానీ చంద్రబాబును ప్రశ్నించేంత స్థాయి దేవినేని అవినాష్కు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాపోతున్నారని, దానికి మీ సమాధానం ఏమిటన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వారం రోజుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వద్ద అనేక మంది అసంతృప్తివాదులు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడే అవకాశం తమకు ఇవ్వలేదని, ఈ ప్యాలెస్కో దండం పార్టీకో దండం అని దండాలు పెట్టి వెళ్లిపోయారని, దాని గురించి ఏం చెప్తారన్నారు. పార్టీ అధినేతలుగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు వారి వారి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని, కానీ చంద్రబాబును ప్రశ్నించే స్థాయి దేవినేని అవినాష్కు లేదన్నారు. చంద్రబాబును ప్రశ్నించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుందని చెప్పారు. అవినాష్ చాలా పార్టీలు మారారని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నారని, రేపు ఎక్కడ ఉంటారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. మంత్రులకే గుర్తింపు లేదు, ఇంకా ఎమ్మెల్యేలకు గుర్తింపు ఎక్కడని వైసీపీ నాయకులే బహిరంగంగా చెప్తున్నారని అన్నారు. ఎవరి ఇంట్లో ఉండే సమస్యలు వారు పరిష్కరించుకుంటే, ఎవరిది వారు ఆత్మ విమర్శ చేసుకుంటే అప్పుడు మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి వాటి గురించి చెప్పి మా నాయకుడు అందరిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ఏదైనా అసంతృప్తులు ఉంటే అవన్నీ సరి చేసుకుని వాళ్ళని గౌరవంగా బయటికి పంపిస్తా ఉన్నారు అని మీరు చెప్పగలిగితే ఎదుటాడి గురించి మాట్లాడచ్చు. నిన్నగాక మన గత వారం రోజులు బట్టి కూడా తాడేపల్లి ప్యాలెస్ నిండా అనేక మంది అసంతృప్తివాదులు ఆయన ఇంటర్వ్యూ కోసం భార్యా బిడ్డలతో వచ్చి 10 గంటలకు వచ్చాం, 4:30, 5 మాకు భోజనాలు తినలేదు, కాఫీలు తాగలేదు, కనీసం మమ్మల్ని ఒక్క మాట మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఈ ప్యాలెస్కి ఒక దండం, ఈ పార్టీకి ఒక దండం అని చెప్పి దండాలు పెట్టుకుంటూ వెళ్ళిన వాటి గురించి మీరు ఏం చెబుతారని అడుగుతాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక ఆయన అయితే నేను పుట్టిన కాంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను, నాకు తెలిసిన కాంచి ఆయన కొడుకుగా ఈయనతో ఉన్నాం, ఈ విధమైన పరాభం నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి మాట్లాడతాను. అంటే వాళ్ళు పార్టీ అధినేతలుగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, చంద్రబాబు గారికి ఉండే ఇబ్బంది చంద్రబాబు గారికి ఉండొచ్చు. కానీ నీ స్థాయి ఎంత? నీ స్థాయిలో చంద్రబాబు గారిని పాయింట్అవుట్ చేయటం అంటే ఆకాశానికి ఉమ్మేస్తే ఏమవుద్ది? నీ మొహం మీద పడుద్ది. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు దంపతుల ఆధ్వర్యంలో నేటి నుంచి శతచండీ యాగాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శతచండీ యాగం నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు దంపతుల ఆధ్వర్యంలో నేటి నుంచి శతచండీ యాగాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శతచండీ యాగం నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 30 మంది వేద పండితులతో 3 రోజుల పాటు యాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. చంద్రబాబుకు దేవుడు ఆశీస్సులు కావాలని యాగం చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం ఖాయమన్నారు. సస్యశ్యామలమైన గన్నవరానికి పూర్వ వైభవం రావాలని, తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని యాగం చేపట్టామని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని శతచండీ యాగం చేయడం జరుగుతుంది. నేను ఉదయం ప్రారంభించి ఎల్లుండి 12 గంటలకు 3.5 రోజుల పాటు రాజమండ్రి ప్రదేశాలకు చెందిన ప్రధాన ఆలయాలు ఈ నిర్వహిస్తున్నారు. రాబోయే కాలంలో ఎటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడం ఖాయం. దానికోసం దానికి దేవుడు ఆశీర్వాదం కావాలన్న ఉద్దేశంతో ఈ శతచండీ యాగం చేయడం జరుగుతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో కూడా సస్యశ్యామలమైన గన్నవరం నియోజకవర్గం పూర్వ పరిస్థితి నెలకొల్లాలని, గన్నవరం సుఖశాంతితో విషయాలని, గన్నవరం నియోజకవర్గంలో కూడా ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ విజయం కోసం కూడా ఈ యాగం రాబోయే కాలంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ జెండా అలాగే రాష్ట్రంలో కూడా. రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఘట్టమైన అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జగన్ చేస్తున్న మంచికి అందరూ తోడుగా ఉండాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గొప్ప విజయాన్ని అందించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పంజా సెంటర్లో నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని అన్నారు. 404 కోట్లతో ఈ నిర్మాణం జరిగిందని, విజయవాడ నగరానికి తలమానికంగా నిలుస్తుందని అన్నారు. అణగారిన వర్గాలను గత టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని, కానీ సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారని స్పష్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, కులమతాలకు అతీతంగా తన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విగ్రహంతో పాటు ఆహ్లాదకరంగా ఉండేలా అనేక నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. జగన్ చేస్తున్న మంచికి అందరూ తోడుగా ఉండాలని కోరారు. ఈ నెల 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తున్నారు. ఈరోజు 4,04,00,000తో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఎంతో వెనుకబడిన కులాల వాళ్ళందరికీ కూడా చిన్నచూపు చూసిన ఘనత. ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మెగా డిఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. 5 ఏళ్ల పాటు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసినా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించాలని డిఎస్సీ అభ్యర్థులు, పలు విద్యార్థి సంఘాలు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి 5 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. గత 5 సంవత్సరాలుగా డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారా అని 1000 కళ్లతో ఎదురుచూసిన అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఉద్యోగం వస్తుందని గంపెడ ఆశతో తమ తల్లిదండ్రులు కడుపు మార్చుకొని కోచింగ్ నిమిత్తం ప్రతి నెల 5,000 రూపాయలు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీసం ఈ నెల రోజుల్లోనైనా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అవనిగడ్డ, విజయనగరం వంటి పట్టణాలలో వచ్చి నేను అధికారంలో వచ్చిన ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ నిర్వహిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు 4.5 సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క డిఎస్సీ పోస్టు కూడా భర్తీ చేయని సందర్భం ఇదే. ప్రజెంట్ ఇంకొక 30 రోజుల్లో అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ మీ మీద అభిమానం ఉంది. మీరు మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు కదా. మౌలిక వస్తువులు కల్పించినంత మాత్రాన అవి మౌలిక వస్తువులు వచ్చి పాఠాలు 5,000 రూపాయలు పెట్టుకొని ఏ ఉద్యోగం చేయకుండా ఈ 5 సంవత్సరాలు కేవలం నేను డిఎస్సీ కోసమే చదువుతున్నానండి. నేను ఒక్కనే కదండి, చాలామంది నిరుద్యోగులు ఇదే విధంగా ఉన్నారండి. మీరు ఎలక్షన్లో అధికారంలోకి రాకముందు మేము డిఎస్సీ ఇస్తామని చెప్పి మీరు మాట ప్రకారం మీరు చెప్పారండి. మేము మీ మాటను నమ్మి మేము 5 సంవత్సరాల నుంచి మేము డిఎస్సీ మీదే ఆధారపడి ఉన్నామండి. మేము వేరే ఉత్తర్వులు చేసుకోవట్లేదండి. దయచేసి మీరు మెగా డిఎస్సీ ఇవ్వండి, లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామండి. మాకు ఈ ఆధారం కాకపోతే ఇంకే ఆధారం లేదండి. మా 5 సంవత్సరాలు మానవ వనరుల్ని మీరు నిక్షిప్తం చేశారండి. ఇంకా దయచేసి ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితికి రానికండి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాతో అంగన్వాడీ వర్కర్లను భయపెట్టాలని చూస్తే సహించేదే లేదని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుప్రజ అన్నారు. ఈ రోజు ప్రభుత్వం మా సమస్యలపై సానుకూలంగా స్పందించకుంటే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి అంగన్వాడీలు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. అంగన్వాడీలు ఇప్పటికే 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టి అన్యాయంగా ఎస్మా ప్రయోగించాలని బెదిరించడం దుర్మార్గమన్నారు. వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ డిమాండ్లు మినహా మిగిలిన 10 డిమాండ్లు అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను మభ్యపెట్టేలా రకరకాల అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలు చేస్తున్న సేవలు అత్యవసరం కాదని మంత్రి బొత్స హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్మాలు మాకు కొత్త కాదని, ప్రభుత్వం చేసే బెదిరింపులకు భయపడమన్నారు. మీదేమన్నా అత్యవసర సేవలు అనుకున్నారా? మిమ్మల్ని పీకి పారేస్తాం, మిమ్మల్ని తీసేస్తే 10 మంది లైన్లోకి వస్తారు అన్న పెద్ద మనిషి మరి మొన్న హడావిడిగా ఎందుకు జీవోని జారీ చేశారు అనేది మేము అడుగుతున్నాం. అంటే 10 మంది రాలేదా అయ్యా మీకు? మమ్మల్ని తీసేస్తే 10 మంది వస్తారన్నావు కదా, తాళాలు పగలగొట్టారు కదా. తాళాలు పగలగొడితే ఎవరు వచ్చారు? ఎవ్వరూ రాలేదు. ఈ రోజు ఏంటంటే సాయంత్రం 5 గంటల లోపు మీరు సెంటర్లకు వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్టులు చేయిస్తాం, నోటీసులు ఇస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. అరెస్టులు అంగన్వాడీలకు కొత్త కాదు.
25 సంవత్సరాల నుంచి అంగన్వాడీలు పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు అంగన్వాడీలకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి నీ అరెస్టులకి భయపడవు, నీ బెదిరింపులకు భయపడవు. ఉద్యోగం పోతుంది, ఉద్యోగం తీసేస్తామంటున్నావు. మేమేం చెప్పదలుచుకున్నామంటే మే అంగన్వాడీ కార్యకర్తలు 1,06,000 మంది, మా వెనక ఉన్న లబ్ధిదారులు 36 లక్షల మంది కలిపి నీ ఉద్యోగమే, సీఎం ఉద్యోగమే తీయదలుచుకున్నాము. వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈరోజు తాడేపల్లిలో కూర్చొని బటన్ నొక్కుతున్న మీకు ఆర్థిక ఫలాలు అందిస్తున్నామనే పేరుతో మీరు బటన్ నొక్కుతా ఉన్నారు. మీ బటన్ నొక్కి మిమ్మల్ని ఇంటికి పట్టించే రోజులు దగ్గర ఉన్నాయి. 1,03,000 మంది అంగన్వాడీలు, వాళ్ళ మీద ఆధారపడిన 30 లక్షల మంది కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. వీళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా, గర్భిణీలు బాలింతలకి మేలు చేసే విధంగా ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎంతో మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 నుంచి మహిళా ఉత్సవం పేరుతో చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేస్తుందని ఆ సంస్థ చైర్పర్సన్ నాగళ్ల విద్యా కన్నా తెలిపారు. మన ప్రాంత మహిళలు తయారు ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం మా ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. నగరంలోని మొగల్రాజ్పురంలో జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో చైర్పర్సన్ నాగళ్ల విద్యా కన్నా, డైరెక్టర్ పూర్ణిమ కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనశిక్షణ సంస్థాన్ చైర్మన్ నాగళ్ల విద్యా కన్నా మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మొగల్రాజ్పురం మొఘల్ ఎగ్జిబిషన్ హాల్ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతోమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసిన ఘనత జనశిక్షణ సంస్థానకు ఉందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన శిక్షణార్థులు తమ ఉత్పత్తులను మార్కెటింగుకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి, తమ ఉత్పత్తుల ధరను నిర్ణయించడానికి, ఈ పోటీ ప్రపంచంలో తమ ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి అవకాశాలు అందించే చక్కని ప్రయత్నంగా మహిళా ఉత్సవం ఉపయోగపడుతుందన్నారు. వస్తు విక్రయాలు, తమకు కావలసిన ఇతర ఉత్పత్తులను ఈ ఉత్సవ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతామన్నారు. దీంట్లో అంటే ఒక 50-60 మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్, మార్కెటింగ్లో నైపుణ్యం నేర్పడం, వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకి అవి నిజంగా మార్కెటింగ్లో రియాక్షన్ ఎలా ఉంటుంది, ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందని తెలుసుకోవటం ఒకటి, వాళ్ళు అక్కడ అమ్మకాలు జరపడం ఒకటి, తర్వాత విజయవాడ ప్రజలతో అంటే వచ్చిన కస్టమర్లతో వాళ్ళు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని సంవత్సరం పొడుగునా కూడా వాళ్ళకి ఒక మార్కెటింగ్ చేసుకుంటాక అవకాశం ఉంటుంది. ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా అంటే యాక్టివిటీస్ కూడా పోటీలు చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఏ మహిళ అయినా ఎకనమిక్ ఎంపవర్మెంట్ అనే దానికి సాధ్యమవుతుందండి. తను ట్రైనింగ్ అవ్వటం ఒకటి, తర్వాత ఏమో ప్రొడక్షన్ మొదలు పెట్టడం ఒకటి, మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఒక దగ్గరే చేయాలన్న ఉద్దేశంతో మన జనశిక్షణ సంస్థను ఈ కార్యక్రమం మహిళా ఉత్సవం. అనంతరం జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ ఆసక్తి గల ఇతర మహిళలకు ఈ మహిళా ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు జనవరి 28 లోపు తమ దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురం జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం నందు సమర్పించాలని తెలిపారు. 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందండి. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉండే మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలకనే సాధారణ మహిళలకి అవకాశం కల్పించడం, దీని ద్వారా వాళ్ళ తయారు చేసిన ఉత్పత్తులను తీసుకొచ్చి ఒక టెస్టింగ్కి పెట్టుకోవడం ముఖ్యంగా జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మార్కెటింగ్ అనుసంధానం పెరుగుతుంది. వీటి ద్వారా వాళ్ళు ఆ యూనిట్లో వాళ్ళు నిలబడడానికి అవకాశం ఏర్పడుతుందండి. ఇక ఈ మహిళా ఉత్సవ్కి వచ్చే కస్టమర్స్ గురించి తీసుకుంటే వాళ్ళు చాలా వరకు ఏంటంటే ప్రత్యేకంగా ఉండే ఉత్పత్తుల కోసం వెతుకుతారండి చాలా వరకు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు వినూత్నంగా ఏవైనా తయారు చేస్తారేమో అన్న. బందర్ రోడ్ అశోక్ నగర్లోని భాష్యం లిటిల్ ఛాంప్ స్కూల్, కానూరులో భాష్యం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు సందడి చేశారు. అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. బందర్ రోడ్డు అశోకనగర్లోని భాష్యం లిటిల్ ఛాంప్స్ స్కూల్, కానూరులో భాష్యం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలో అందంగా ముస్తాబై సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపేలా సంక్రాంతి శోభ ఉట్టిపడేలా అందమైన ముగ్గులు వేశారు.
ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి గొబ్బిపాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఉపాధ్యాయులు భోగి మంటలు వేసి భోగిపాటలు పాడుతూ నృత్యాలు చేశారు. విద్యార్థులు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అమ్మవారికి పూజ చేశారు. ఆధునిక సాంకేతిక విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేస్తున్నామని ప్రిన్సిపాల్స్ తెలిపారు. పండుగ విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేలా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Because our director Sir Shri Bhashyam Ramakrishna sir always believes that we should always keep our students rich in their cultural knowledge before giving them their technical and educational knowledge. If we give them rich knowledge about the culture, they will know their roots, and with education they will get their wings. So this is the best way, and this is one of the most important festivals in our culture. So we teach them the three important days, the Bogi, the Sankranti and the Kanuma, the importance of that. And today we also are very happy that parents participated in the program with the fashion show and the cooking contest and encouraged us with their presence. ఇదే కాదండి, మేము ఇక్కడ భాష్యంలో ప్రతి పండగని కూడా ఏ కులానికి చెందిన మతానికి సంబంధించిన పండగ అయినా సరే ఇలాగే జరుపుకుంటాం మేము. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయాలి, రాబోయే తరానికి మన సాంప్రదాయం ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం వారు ప్రతి పండగకి కూడా ఇలాగే మాకు అవకాశాన్ని ఇస్తూ మమ్మల్ని సంక్రాంతి విశేషాలను నేటి చిన్నారులకు తెలియచెప్పే రీతిలో విజయవాడ రాంవరప్పాడు ఆక్స్ఫోర్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఆద్యంతం అలరించాయి. సంక్రాంతి అనగానే కట్టుపొట్టు రంగవల్లులతో ఆకట్టుకుంటారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, ఆటపాటలతో సాగే సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. రంగురంగుల రంగవల్లులు, నోరూరించే పిండి వంటలు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా పూరిళ్లు, భోగిమంటలు, హరిదాస్ కీర్తనలు సంక్రాంతి, కనుమ ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా విజయవాడ రూరల్ మండలం రాంవరప్పాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ వేదికైంది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పల్లె వాతావరణాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కాకర్ల సువర్ణరాజు, ప్రిన్సిపల్ డి పద్మావాణి పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇన్ఛార్జీలు, బ్లూ హౌస్ మాస్టర్ హెచ్చెర్ల లౌక్య పలువురు సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ సందడి చేశారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు. నిత్యం స్కూల్ యూనిఫామ్, ఆధునికీకరణ వేషధారణలతో కనిపించే విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలతో సందడి చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, కోలాటాలు, గాలిపటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ శోభ వెల్లివిరిసింది. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లయింది. సాంప్రదాయ పాశ్చాత్య నృత్యాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గోపూజ, భోగిమంటలు వేశారు. ఆటపాటలతో కేరింతలు కొట్టిన పిల్లలు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ చాలా బాగుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కట్టుబొట్టు ప్రదర్శన, భోగి, సంక్రాంతి, కనుమ ప్రాశస్త్యాన్ని నేటి తరం విద్యార్థులకు తెలిపే విధంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయని జెడ్పీటీసీ సువర్ణరాజు తెలిపారు. నేడు పండుగ సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ పద్మావాణి తెలిపారు. పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఇలాంటి చక్కటి ప్రోగ్రాంలు ఎన్నో మేము నిర్వహిస్తూ చాలామంది సభ్యులకి మా ఆక్స్ఫర్డ్ స్కూల్ అంటే ఏంటో, దాని యొక్క విశిష్టత ఏంటో అందరికీ చెప్తున్నాం. 25 సంవత్సరాలైన ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ స్థాపించిన మా చైర్మన్ సార్ అయిన ఫ్రాన్సిస్ రెడ్డి గారు మాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. అలా ఇచ్చిన సార్ గారు మాకు ఎన్నో చక్కటి విషయాలు, ఎన్నో ముందుకెళ్లే విషయాలు, గైడ్లైన్స్ ఎన్నో చెప్పి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దారు. ఇక్కడ స్కూల్కు నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తుందని చెప్పి దాంట్లో అతిశక్తి కాదు. మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఎందుకంటే గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా మన సంక్రాంతి పండుగ విలువ తెలియజేయాలని, అందరూ కూడా మనం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, మరి తెలుగుదనాన్ని తెలియపరచాలని చెప్పేసి ఈ స్కూల్లో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లలకు కూడా తెలియాలి, మరి గొబ్బెమ్మలు ఏంటనేది తెలియాలి, మన సంక్రాంతి పండుగ అంటే ఏంటో తెలియాలి. సంక్రాంతి విలువలు తెలుసుకున్నాము, సంక్రాంతి ఎలాగా చేసుకుంటామో తెలుసుకున్నాము, సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ తెలిసిన ఈ సంక్రాంతి చాలా
పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి ఇది చాలా పెద్ద పండుగ.